ఏది కేసీఆర్ రిటైర్మెంట్ అయితారని రాత్రి మల్లిగాడు ఏం చేసి ఉంటాడంటే, ఒక జోలేసుకొని పోతాడిగ. జోలేసుకొని ఒక గ్లాస్ పట్టుకొని పోతాడు. వీడు అంటాడు గదా! కాక రోజు తాగుతాడని. తాగుతాడో లేడో గానీ వీడైతే తాగుతాడు. గ్లాస్ పట్టుకొని పోయి ఒక క్వార్టర్ మందం పైసలియ్యని కచ్చుకోవడానికి పోతాడు. పోతే కేసీఆర్ ఎల్లగొడతాడు. ఖచ్చితంగా ఇటువంటిది ప్రోత్సహించాడు కేసీఆర్. ఈ క్వార్టర్ తాగేటోళ్ళను, ఈ చిల్లర గాళ్ళను ప్రోత్సహించాడు. ఒక్క తన్ను తన్నొచ్చు, బయట పడొచ్చు. రేపు మా కాక మీద ఏం రాయాలే అని వచ్చుంటాడు. వచ్చి మా కాక పైసలు ఇత్తలేడు కాబట్టి మా కాక రిటైర్మెంట్. ఇంక ఇదే వార్త. అరే కేసీఆర్ రిటైర్మెంట్. ఓటమి నుంచి ఇంకా తేరుకొని కాక ఇక చూడు ఇలా చిన్నవ్వ మొగడు. ఇలా చిన్నవ్వని మోసం చేసిండు మల్లిగానోళ్ళ చిన్నవ్వని. అరే మీరు చెప్తాను నమ్ముతలేరు వాని పగంతా గదే. ఇట్లా రాయొచ్చారా మరి? కాక అంటే నీకే తీరుగా కాక అవుతారు చెప్పు. కాక అంటే చిన్నాయన. మన తెలంగాణలో చిన్నాయన అంటాం. మరి చిన్నాయన నీకు ఎట్లా అయిండు? ఆయనేమో వెలుమ, నువ్వేమో మన మున్నూరు కాపులు. మరి ఆయన నీకు చిన్నాయన ఎట్లా? మరి తొడ సంబంధం నీకున్న వాళ్ళకేదో ఉన్నది. ఓటమి నుంచి కోలుకోలేదు. చూస్తానన్నట్టు గ్లాస్ పట్టుకొని. ఓటమి నుంచి కోలుకోలేదు మా చిన్నాయన. రేవంత్ రెడ్డిని రేవంత్ను ఢీ కొట్టడానికి విముఖత. రేవంత్ రెడ్డి బలవంతుడాయే, పెద్ద విజనరీ లీడరాయే, మొత్తం దేశం అంతా పేరు పోయినోడాయే. అంత పెద్ద లీడర్ను కేసీఆర్ ఢీ కొట్టగలడా? రేవంత్ బాసునే సుస్సు పోసుకొని రాత్రికి రాత్రే ఆ తలముంతలు పట్టుకొని ఆంధ్ర కురికిచ్చిండు కేసీఆర్. ఒక్క రాత్రి ఉంటే పాపం ఇక ఇక్కడ ఉందనా ఆ చెంచలు కూడా జైలు ఎత్తాడు. ఓటుకున్నోడుకు దొరికిపోతుంది. రాత్రికి రాత్రి పరార్. మళ్ళీ ఏ రోడ్డు నుంచి పోయిండో కూడా తెలియదు. అట్లా పోయిండు. రేవంత్తో లెక్కారా బాబు కేసీఆర్కు? మోడీనే మిస్టర్ మోడీ రావద్దన్నాడు రా బాబు. దేశం అంతా మోడీ మేనియాలో ఉంటే కేసీఆర్ మాత్రం మోడీని ఢీకొచ్చిండు. రాజకీయాలకు గుడ్ బై చెప్పే వచ్చాను. అరే చంద్రబాబు నాయుడు ఏజ్ ఎంతరా? 75-76 సంవత్సరాలు ఉంటాయి. కేసీఆర్ ఏజ్ ఎంత? 70 పడవచ్చు. మరి చంద్రబాబు నాయుడికే రిటైర్మెంట్ రాలే, మోడీకే రిటైర్మెంట్ రాలే, కేసీఆర్కి ఎట్లా వస్తాయి రిటైర్మెంట్? గీ కాదు, నీకు ఈ సోర్స్ ఎక్కంచెలు వచ్చింది చెప్పు జరా. ఈ వార్త సోర్స్ నీకు ఎక్కంచెలు వచ్చింది? నువ్వు రాత్రి ఏమన్నా ఏషం కట్టుకొని పోతే వచ్చిందా? నీ సన్నాసి రిపోర్టర్ ఎవరు గిసోటి రాసుకొచ్చినవాడు? ఆధ్యాత్మిక దిశగా అంటే ఇప్పుడు స్వామీజీ అవతారం ఎత్తారా? బీఆర్ఎస్ బాస్ గా కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ కు ఛాన్స్. ఇప్పుడు ఇది లోకం మీద లేని విషయం అన్నట్టు రాసుకొచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అనంతరం కేటీఆర్ బాసు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే హరీష్ రావుకి ఇవ్వచ్చు. నువ్వు చూస్తుండగానే కేసీఆర్ మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక అప్పుడు ఉంటుందిరా నీకు ఆ బిచ్చగాళ్ళకు సంబంధించి ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తారా? నేనే పోయి దండం పెట్టో ఏదోటి మాట్లాడి, అయ్యా వాడు పెద్ద బుచ్చగాడి రాష్ట్రానికి, వాడు పెద్ద బుచ్చగాడయ్యే సాయ పైసలు ఇదే అడిగిండు సార్, జరవానికి ఆ బిచ్చగాళ్ళ పోస్ట్ ఇయ్యి అని చెప్పి ఇప్పించే బాధ్యతను తీసుకుంటా. ఏది మన పోకిరి సినిమాలో అలీ వేణుమాధవ్ బిచ్చలు పట్టుకున్నా, వేణుమాధవ్ తోటి సినిమాలో యాక్టింగ్ చేసినావు కదా తాగుపోతానుగా. ఈసారి సేమ్ బిచ్చ పట్టిస్తే వేణుమాధవ్ లేకపోయా ఎట్లా? ఏదో ఒక బుచ్చిత్తంతి. గింత వేస్ట్ వార్తలు రాసుకొస్తాడు వీడు. పాడి కౌశిక్ రెడ్డికి అరికపూడి గాంధీకి గొడవ జరుగుతానేమో ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు లొల్లి అంటారు. ఆగ్రా నీకు ఇప్పుడే చూపెడతా, నిన్ను చెప్పుతాడు కొట్టినట్టు అవుతుందా? నిన్ను చెప్పుతాడు కొట్టినట్టు అవుతుంది గాడి. గీది మిత్రులారా, స్పష్టంగా కనబడుతుంది కదా. ఇది బీఆర్ఎస్ కానువనా కాంగ్రెస్ కానువనా? ఇది మల్లిగానికి జర ఫోటో తీసి పెట్టురు. పిఎస్సి చైర్మన్ గా మేము బీఆర్ఎస్ లీడర్కే ఇచ్చినాము అంటాను. మరి ఈ 3 రంగుల కానువ ఎందుకు కప్తే? ఇది చెప్పడానికి మన ముఖ్యమంత్రి గారికి సిగ్గు లేదా? లేకపోతే అది పాడి కౌశిక్ రెడ్డి అరికిపౌడి గాంధీ ఇష్యూ, అది ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల ఇష్యూ అని చెప్పడానికి మల్లిగానికి రాత్రంతా తాగి కన్ను కలగకపోతే తక్కువ అన్నమాట. దీనికి మల్లిగారి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పాలి.
కండువాగా అప్పనగా అప్పిన్లు చేర్చుకున్నారు బీఆర్ఎస్ లీడర్ అంటాను. కాబట్టి మళ్ళీగా నీకు నిజంగా బండి సంజయ్ కంటే అద్మానం అయిపోయినవరా. నీకు సిగ్గే లేదురా బాబు. సిగ్గులేని మాట. ఈ 3 రంగుల జెండా బట్టి మీ రేవంత్ అన్న కదిలినట్టే అరికపూడి గాంధీని లేసుకున్నాడు. ఇంకో ఎలుకను బోన్ తీసి వేసుకున్నాడు. 10 మంది మీరు 10 మంది న్యాయస్థానం దగ్గర మోకాళ్ళు వేయాలి మీరు. అప్పుడు కానీ మీకు బుద్ధి వస్తుంది. మల్లేసు ఈ లంగ మాటలు దొంగ మాటలు ఎట్లా మాట్లాడినావు మల్లేసు? మళ్ళీ ఏమంటాడు మల్లేసు? కేసీఆర్ రిటైర్మెంట్ అవుతాను అంటాడు మల్లేసు. సిగ్గులేని మల్లేసు. కల్తీ మందు తాగినట్టు తాగుతానో, కల్తీ సిగరెట్లు తాగినట్టు తాగుతానో బంద్ పెట్టుకోచేరా. ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే కన్ను కనబడాయి. కన్ను కనబడకపోతే ఇట్లా వార్తలు చదవరాదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను బీఆర్ఎస్ లీడర్ ఎట్లా అంటావు బద్మాష్ అని బద్మాష్ మాటలు మాడతావు. ఇక మిత్రులారా, ఇది కేసీఆర్ రిటైర్మెంట్ అంట. వీడు రిటైర్మెంట్ అయినా కేసీఆర్ రిటైర్మెంట్ కాదు. మీరు మళ్ళొకసారి చూడుర్రి. కేసీఆర్ 100% మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు చూడుర్రి.